రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ద రాజా సాహబ్ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఇప్పుడొక కీలక దశలోకి అడుగుపెట్టింది. భారీ అంచనాలతో సంక్రాంతి రేసులోకి వచ్చిన ఈ సినిమా మొదటి వారం రోజులు పూర్తి చేసుకుని 8వ రోజు దగ్గరికి వచ్చేసరికి కలెక్షన్లలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఫస్ట్ వీక్లో అభిమానుల సపోర్ట్తో పండుగ హడావిడితో మంచి ఓపెనింగ్ అందుకున్న మిక్స్డ్ టాక్ కారణంగా రోజురోజుకీ జోరు తగ్గింది. అయినా ప్రభాస్ పేరు మీదున్న క్రేజ్, డైహార్డ్ ఫ్యాన్స్ వల్ల సినిమా పూర్తిగా డౌన్ అయిపోకుండా నిలబడుతోంది. 8వ రోజు విషయానికి వస్తే ఇది రెండో వారం మొదటి శనివారం. సాధారణంగా ఏ సినిమాకైనా ఈ రోజు చాలా కీలకం. ఎందుకంటే వీకెండ్ స్టార్ట్ అవుతుంది, జనం థియేటర్లకు వచ్చే అవకాశం పెరుగుతుంది. రాజాసాహబ్ కూడా ఈ అడ్వాంటేజ్ని కొంతవరకు ఉపయోగించుకుంది. 8వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 నుంచి 10 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. 7వ రోజు వచ్చిన డల్ నంబర్స్తో పోలిస్తే ఇదొక చిన్న రికవరీ అనే చెప్పాలి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు లాంటి సిటీల్లో మల్టీప్లెక్స్ల్లో కొంత ఆక్యుపెన్సీ పెరిగింది. టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ని పెద్ద తెరపై చూడాలి అనే భావనతో యూత్, ఫ్యాన్స్ థియేటర్లకు వచ్చారు. కానీ ఇక్కడొక నిజాన్ని ఒప్పుకోవాలి. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమాకి రెండో శనివారం నాడు ఉండాల్సిన హడావిడి ఇది కాదు. మామూలుగా అయితే హౌస్ఫుల్ బోర్డులు పడాలి, అడ్వాన్స్ బుకింగ్స్లోనే షోలు నిండిపోవాలి. కానీ రాజాసాహబ్ విషయంలో పరిస్థితి అంతలా లేదు. 8వ రోజు వచ్చిన 8 నుంచి 10 కోట్ల గ్రాస్ పోనీలే అనిపించే స్థాయి మాత్రమే. ఈ నంబర్స్ సినిమా బ్రేకీవెన్ విసిగా చూసుకుంటే చాలా చిన్నవే. ఇక 9వ రోజు పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే ప్రశ్నకు వస్తే 9వ రోజు అంటే ఆదివారం, వీకెండ్లో పీక్ డే. సాధారణంగా శనివారంతో పోలిస్తే ఆదివారం ఎక్కువ కలెక్షన్స్ రావాలి. అదే లాజిక్ ప్రకారం 8వ రోజు వచ్చిన నంబర్స్ని బేస్ చేసుకుంటే 9వ రోజు రాజాసాహబ్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 నుంచి 14 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ మరియు వీకెండ్ టైంలో రిలాక్స్ కావాలనుకునే యూత్ వల్ల కొంత పెరుగుదల కనిపిస్తోంది. కొన్ని సెంటర్స్లో ఆదివారం ఉదయం నుంచే షోలు బాగానే ఫిల్ అవుతున్నట్టు సమాచారం. అయితే ఈ పెరుగుదల కూడా పరిమితంగానే ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేదు. హారర్ ప్లస్ ఫ్యాంటసీ టోన్ అందరికీ నచ్చకపోవడం, కామెడీ పూర్తిగా వర్కౌట్ కాకపోవడం వల్ల పెద్ద వర్గం ప్రేక్షకులు దూరంగా ఉన్నారు. మాస్ సెంటర్స్లో కూడా స్పందన అంతగా లేదు. అంటే 9వ రోజు వచ్చినా అది కేవలం వీకెండ్ అడ్వాంటేజ్ వల్లే కానీ సినిమా మీద ఏర్పడిన బలమైన పాజిటివ్ వేవ్ వల్ల కాదు. ఇలా చూస్తే 8వ రోజు 8 నుంచి 10 కోట్ల రేంజ్లో ఉన్న సినిమా 9వ రోజు ఆదివారం నాడు 12 కోట్ల చుట్టూ చేరితే అదొక చిన్న ఊరట మాత్రమే, కానీ పెద్దగా ట్రెండ్ మార్చే స్థాయిలో ఉండదు. మొదటి వారం ముగిసిన తర్వాత కూడా రోజుకు 30-40 కోట్ల స్థాయిలో రావాల్సిన సినిమా ఇప్పుడు డబుల్ డిజిట్ కోసం పోరాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి బాధాకరమైన విషయమైనా బాక్సాఫీస్ నిజాలు ఇలానే ఉంటాయి. ఇక సోమవారం నుండి పరిస్థితి ఎలా ఉంటుందనేది అసలు కీలకం. వీకెండ్ ముగిసిన తర్వాత మళ్లీ వర్కింగ్ డేస్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కలెక్షన్స్ మళ్లీ 5-6 కోట్ల స్థాయికి పడిపోయే అవకాశం ఎక్కువ. అప్పటికి థియేటర్ల సంఖ్య కూడా తగ్గుతుంది. కొన్ని సింగిల్ స్క్రీన్స్ ఇప్పటికే వేరే సినిమాలకు మారిపోతున్నాయి. ఉన్న స్క్రీన్స్లోనే రాజాసాహబ్ తన ఉనికిని కొనసాగించాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తే 8వ రోజు సినిమా ఒక చిన్న బ్రీత్ తీసుకున్నట్టయింది. 9వ రోజు ఆదివారం ఆ బ్రీత్ కొంచెం బలంగా మారుతుంది. కానీ అది సినిమాని పూర్తిగా కాపాడే స్థాయిలో ఉండదు. ఇప్పటికీ ఈ సినిమా రన్ ప్రధానంగా ఫ్యాన్స్ మీదే ఆధారపడి ఉంది. కంటెంట్ మీద ఏర్పడిన పెద్ద మౌత్ టాక్ లేకపోవడం వల్ల లాంగ్ రన్ కష్టంగా మారుతోంది. అయినా సరే ప్రభాస్ సినిమా అంటే చివరి వరకు ఒక ఆశ ఉంటుంది. ఏదైనా ఒక వేవ్ తిరిగి వస్తే పరిస్థితి మారుతుందేమో అనే ఫీల్ ఉంటుంది. ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఆశతో ఉన్నారు. డార్లింగ్ కోసం ఇంకొన్ని రోజులైనా థియేటర్లలో నిలబడాలి అని కోరుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న మాట మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మా ఛానల్ మీద మీకు కొంచెమైనా ఇష్టం ఉంటే మీ చిన్న సపోర్ట్ మాకు చాలా బలమిస్తుంది. మీకేదైనా అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్ కొనాలనిపించినప్పుడు మా డిస్క్రిప్షన్లో ఉన్న అఫిలియేట్ లింక్ ద్వారా కొనుగోలు చేస్తే మీకు అదనంగా ₹1 ఖర్చు కాకుండానే మా ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. మీ ఒక్క క్లిక్ మా కంటెంట్ని ఇంకా మెరుగ్గా తీసుకురావడానికి మాకు పెద్ద శక్తిగా మారుతుంది. 9వ రోజు రాజాసాహబ్ కలెక్షన్స్పై మీ అంచనా ఏంటి? మీ ఏరియాలో థియేటర్ పరిస్థితి ఎలా ఉంది? నిజంగా ఆదివారం హౌస్ఫుల్ అవుతున్నాయా లేక ఖాళీ సీట్లు కనిపిస్తున్నాయా? మీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.